కానీ ఇటు తుర్కీయే కానీ ఈజిప్ట్ అయినా సరే. సో ఇలాంటి పరిస్థితుల్లో తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉన్నటువంటి ఈ సీజ్ ఫైర్ ఒప్పందం ఎన్ని రోజులు నిలబడుతుంది? కనీసం ఈ 2 వారాలైనా నిలబడుతుందా? తర్వాత ఇది కుదురుతుందో లేదో పక్కన పెడదాం. ఈ 2 వారాలే నిలబడే పరిస్థితి ఉందా అంటే సరే ఎలాగోలా ఉంటుందిలే అనుకున్న టైంలో ఇప్పుడు మళ్ళీ నెతన్యాహు వచ్చి గెలికే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ. బికాజ్ నెతన్యాహుకి ఇష్టం లేదు, ఈ వార్ ఆగిపోవడం ఇష్టం లేదు, ఇరాన్తో శాంతి ఒప్పందం ఇష్టం లేదు, లెబనాన్ మీద దాడులు చేయకుండా ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే హీ వాంటెడ్ టు డెస్ట్రాయ్. అందుకే అమెరికా చెప్పినా గతంలో వినకుండా దాడులు చేస్తూనే ఉన్నాడు. గతంలో పీస్ టాక్ అని చెప్పిన టైంలో కూడా. ఇప్పుడు కూడా ఏ చిన్న అవకాశం దొరుకుతుందా, ఎలాగైనా సరే రెచ్చగొడదామని చెప్పేసి మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నాడు. సో ఇది ఇప్పుడు ట్రంప్ మరి ఏం చేస్తాడు? ట్రంప్ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి లెబనాన్ మీద దాడులు చేయొద్దని చెప్పే అవకాశం ఉందా? అసలు చెప్పినా నెతన్యాహు వింటాడా అంటే గ్యారంటీ లేదు. నెతన్యాహు వినే పరిస్థితి లేదు ట్రంప్కి. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ విషయంతో నీకు సంబంధం ఏముంది, ఇరాన్తో కాదు కదా నేను యుద్ధం చేస్తున్నానని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ వాళ్ళ రిలేషన్ గందరగోళంగా ఉంది. ఇజ్రాయెల్ అండ్ అమెరికా రిలేషన్ కూడా చాలా గందరగోళంగా ఉంది. ఇద్దరు కలిసి యుద్ధంలోకి మేమిద్దరం ఒకటే అన్నట్లుగా యుద్ధంలోకి దిగారు ఇరాన్ని విధ్వంసం చేయడానికి. కానీ వీళ్ళ మధ్యలో గొడవలు వచ్చాయి. ట్రంప్ చెప్పింది ఇజ్రాయెల్ వినదు, నెతన్యాహు వినడు, నెతన్యాహు చేసేదేమో ట్రంప్కి నచ్చదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సీజ్ ఫైర్ ఒప్పందం ఒక పక్క కుదరడం 2 వారాలు, ఈలోగా మళ్ళీ రెచ్చగొట్టే పనులు ఇజ్రాయెల్ చేయడం. సో సిచ్యువేషన్ ఎంత వల్నరబుల్గా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా వీక్గా ఉంది ఇక్కడ ఈ ఒప్పందం కానీ జరుగుతున్నటువంటి ఈ చర్చలు కానీ ఇవన్నీ చాలా వీక్గా ఉన్నాయి. దానికి తోడు చేస్తున్నదేమో పాకిస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా మెసేజ్ చూసిన తర్వాత మన అందరికీ అర్థమైపోయింది, డ్రాఫ్ట్ మెసేజ్ చూసిన తర్వాత. సో ఇప్పుడు లెబనాన్ మీద చేస్తున్నటువంటి దాడులతో లెబనాన్ నష్టపోవడం మాత్రమే కాదు, ఇరాన్ కొంత ఇబ్బంది పడడం మాత్రమే కాదు, ట్రంప్కి కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ని పట్టించుకోవడం లేదు. ఒక మాటలో చెప్పాలంటే నెతన్యాహు, నా పని నేను చూసుకుంటాను, నీ పని నువ్వు చూసుకో అని చెప్తున్నాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నీకు నాకు సంబంధం లేదని చెప్పినా చెప్తాడేమో. అంటే దట్స్ హౌ ఈజ్ బిహేవింగ్. అలా డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ కూడా ట్రంప్ హెచ్చరికలు ఇచ్చినా, హెచ్చరికలు జారీ చేసినా, నువ్వు వద్దు చేయొద్దన్నా సరే చేసేది చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో వాట్ డూ యూ థింక్ ఇరాన్ని ఇండైరెక్ట్గా రెచ్చగొట్టడానికి ఇప్పుడు లెబనాన్ మీద దాడులు తీవ్రతరం చేశాడా? లేదు అంటే ఇరాన్ ఏదో ఒక రకంగా ఈ విషయంలో కొంచెమైనా ఇన్వాల్వ్ అయితే చాలు, ఆ అవకాశాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళ మీద మళ్ళీ దాడులు చేయొచ్చు, మళ్ళీ యుద్ధాన్ని మొదలు పెట్టాలనేది ఇజ్రాయెల్ ప్లాన్గా చూడాలి మనం ఇక్కడ. కనీసం ట్రంప్ మాటకి కొంచెం కూడా విలువ ఇవ్వట్లేదు ఇజ్రాయెల్. మరి ఏం ఫ్రెండ్షిప్ ఇది వాళ్ళిద్దరి మధ్యలో ఉంది? ఇద్దరం ఒకటే అని చెప్పి ఇన్నేళ్లుగా ఇజ్రాయెల్కి ట్రంప్ సపోర్ట్ చేస్తున్నాడు ఇరాన్ మీద యుద్ధం చేయడానికి. కలిసి యుద్ధాలు చేశారు. గతంలో ఇరాన్తో యుద్ధం చేస్తున్న సమయంలో డైరెక్ట్గా ట్రంపే ఇన్వాల్వ్ అయ్యి B-2 బాంబర్స్ రంగంలోకి దింపి బంకర్ బస్టర్స్ని వేసి మరీ అక్కడ మొత్తం యుద్ధాన్ని ఆపాడు. ఆ తర్వాత మొన్న యుద్ధాన్ని ఎలా మొదలుపెట్టారో మనం చూసాం. ఆరంభ సూరత్వం ఎంత గొప్పగా ఉందో మనం చూసాం. చివరికి ఏమైందో కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడెక్కడా కూడా ఎవరితో సంబంధం లేదు. అందరి పరిస్థితి ఒకటే. ఇరాన్ ఏమో అసలు మాకు సీజ్ ఫైర్ మేము ఒప్పుకోమని చెప్పారు నిన్న మొన్నటి దాకా. ఇప్పుడేమో సరే ఏదోలే ఒప్పుకుంటున్నాం అని చెప్పి చూస్తున్నారు. బట్ ఇట్స్ వెరీ టెంపరీ. అది మనకు అర్థమవుతుంది. ఏ క్షణమైనా సరే మళ్ళీ ఏదైనా జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి. లెట్స్ హోప్ ఫర్ ద పీస్. ఖచ్చితంగా అందరూ శాంతినే కోరుకుందాం. కానీ ద రియాలిటీ ఈజ్ క్వైట్ డిఫరెంట్. ఇక్కడ ఎవరితో సంబంధం లేదు. ఇరాన్ ఏమైపోయినా ఇరాన్ని ఎలాగైనా ధ్వంసం చేయాలని చెప్పి ఇజ్రాయెల్ చూస్తుంది. అవకాశం దొరికింది కదా, ఇరాన్ ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పేసి లెబనాన్ మీద దాడులు చేస్తుంది. ఒకవేళ ఇన్వాల్వ్ అయితే ఇరాన్ మీద కూడా దాడులు చేయడానికి ఇజ్రాయెల్ రెడీగా ఉంది. ట్రంప్కేమో ఇక ముచ్చెమటలు పడుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే నెతన్యాహుని చూసి అనుకుంటాడు, వీడెక్కడ దొరికాడు నాకు, నేను చెప్పిన మాట వినడం లేదు, వీడిని నమ్ముకొని నేను యుద్ధంలోకి దిగాను, చివరికి నేను ఫూల్ అయిపోయానని చెప్పేసి ట్రంప్ అనుకుంటాడు ఈ టైంలో. దట్స్ వాట్ ఈజ్ కండిషన్ ఈజ్. ట్రంప్కి పూర్తిగా కంట్రోల్ లేదు ఇక్కడ ఎక్కడ ఎవరి మీద. ఇరాన్ని కంట్రోల్ చేయలేడు, ఇరాన్ని భయపెట్టలేడు, మిత్రదేశం ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయలేడు, ఈ యుద్ధాన్ని గెలవలేడు, అలాగని ఓడిపోయానని ఒప్పుకోలేడు. ఎంత దారుణమైన పరిస్థితితో మనకు అర్థమవుతుంది. హీజ్ ఇన్ వెరీ మచ్ ఒక ఫన్నీ కండిషన్లో ఉన్నాడు ట్రంప్ అయితే. రైట్. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మీకేమనిపిస్తుంది సిచ్యువేషన్ చూస్తుంటే? డూ యూ థింక్ ఇరాన్ ఏదో ఒక రకంగా మళ్ళీ ఇన్వాల్వ్ అవుతుంది అనుకుంటున్నారా లెబనాన్ విషయంలో? లేదు, ఇరాన్ ఇన్వాల్వ్ అయ్యేలోపు ఈ 2 వారాల టైం అవకాశంగా చూసుకొని ఇజ్రాయెల్ మొత్తం లెబనాన్ని
ఇక తుడిచిపెట్టాలనుకుంటుందా, వాళ్ళకి కావాల్సిన ఇక్కడ సాధించుకోవాలనుకుంటుందా? అడ్డు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు చెప్తే వాళ్ళ మీద కూడా యుద్ధం చేస్తారంటుంది ఇజ్రాయెల్. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? నమస్కారం. తీరా మీ అందరి కోసం ఇదే April 9 డేస్ తిరుపతికి వస్తున్నా. అండ్ ఇట్స్ ఫర్ లక్కీ షాపింగ్ మాల్స్ 16 స్టోర్ ఓపెన్ అన్నమాట. సో నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. నాకు ఆఫర్స్ కూడా చాలా ఉండబోతున్నాయి. సో సీ యూ వెరీ సూన్. లెట్స్ సెలబ్రేట్ టుగెదర్. ఇదే April 9. Lucky, lucky, lucky. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా